మురికి నీళ్లు వాటర్ కూడా మురికి నీళ్ళు రావడము, లేదంటే స్టోరేజ్ ట్యాంక్స్లో కలుషితం అయిపోవడము పురుగులతో లేదంటే కీటకాలతో. సో వాటి వల్ల డెంగ్యూ కూడా వస్తుంది. డెంగ్యూ అడ్డగోలుగా ఎన్ఓసీలు, నీటిపారుదల శాఖ పరిధి కాకపోయినా జారీ, కలెక్టర్లతో తెలియకుండానే ఇచ్చిన అధికారులు. ఎఫ్టీఎల్లో నిర్మాణాలకు అనుమతులపై హైడ్రా ఆరా, రెవెన్యూ అధికారులతో హైడ్రా కమిషనర్ భేటీ. కరెక్ట్ దొరికారు. అడ్డగోలుగా ఎన్ఓసీలు ఎక్కడిస్తున్నారంటే హైడ్రా ఇప్పుడు దిగింది రంగంలో. హైడ్రా దిగి ఏం చేసిందంటే స్ట్రైట్ అవే బిల్డింగ్ల మీదకి వెళ్ళిపోయింది, బిల్డింగ్లు పగలగొడుతుంది. ఇక్కడ వీళ్ళు ప్రాపర్ డాక్యుమెంటేషన్తో ఉన్నారు. హైడ్రా ఏ బిల్డింగ్స్ అయితే పడగొడుతుందో, ఏ చెరువులు అయితే కబ్జా జరిగినాయి అంటున్నారో ఆ చెరువులు జియో ట్యాగింగ్ చేసుకొని చెరువులు ఎక్కడెక్కడ ఉన్నాయని ఐడెంటిఫికేషన్ చేసుకొని హైడ్రా అక్కడికి వెళ్ళిన పరిస్థితుల్లో కొత్తలో ఒక 4 రోజులు హడావుడి చేసి బిల్డింగ్లు కూల్చారు వాస్తవమే. కానీ అక్కడ పరిస్థితి ఏంటంటే కింద స్థాయి ఆఫీసర్లు, కలెక్టర్ కన్నా కింద ఉండే ప్రతి స్థాయి ఆఫీసర్, కలెక్టర్ అండర్లోకి వచ్చే అన్ని బాడీస్ అంటే ఇరిగేషన్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ కావచ్చు, లేదంటే రకరకాల బాడీస్ ఉన్నాయి. వాళ్ళందరూ కరప్ట్ అయిపోయి ఇప్పుడు ఈ బిల్డింగ్ కట్టారు. ఈ బిల్డింగ్కి ఇరిగేషన్ వాడి పర్మిషన్ ఉంటుంది. ఇది చెరువు కాదంటాడు ఇరిగేషన్ వాడు, కానీ అది చెరువే. ఇరిగేషన్ వాడు ఎంతో తీసుకొని లంచం తీసుకొని ఇరిగేషన్ వాడు పర్మిషన్ ఇస్తున్నాడు, ఇది చెరువు కాదని సర్టిఫై చేస్తున్నాడు. ఇది చెరువు కాదు కదా, సరే అయితే ఇది లేఅవుట్ అని చెప్పేసి ఇమీడియట్గా లోకల్ జీపీ కానీ గ్రామ పంచాయతీ లేఅవుట్ అయితే గ్రామ పంచాయతీ లేఅవుట్, లేదు హుడా లేఅవుట్ అయితే హుడా లేఅవుట్, హెచ్ఎండిఏ అయితే హెచ్ఎండిఏ, వీళ్ళు దీనికి పర్మిషన్ ఇస్తున్నారు, వెంచర్కి పర్మిషన్ ఇస్తున్నారు. పర్మిషన్ ఇచ్చిన ఇమీడియట్గా దీన్ని ఏం చేస్తున్నారంటే ఎలక్ట్రిసిటీ వాళ్ళు నిర్ధారిస్తున్నారు, ఎస్ ఇక్కడ మేము కరెంట్ ఇస్తాము, ఇది వెంచర్ కాబట్టి. అసలు ఎక్కడికి వచ్చింది చెరువు నుంచి ఇరిగేషన్ వాడు కాదంటాడు, ఇరిగేషన్ వాడు కాదనగానే వెంచర్ వాడు పర్మిషన్ ఇస్తాడు, వెంచర్ వాడు పర్మిషన్ ఇవ్వగానే ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ బోర్డు వాళ్ళు కనెక్షన్స్ ఇస్తారు. కానీ అక్కడ లోకల్గా ఉండే ప్రతి ఒక్కరికి తెలుసు, ఆఫీసర్స్కి ప్రతి దాని మీద ఒక నిఘా ఉంటుంది, ఒక పరిధి, వాళ్ళ పరిధి ఒక మండలంలో 20,000 ఎకరాలు అయితే ఆ 20,000 ఎకరాల మీద కంప్లీట్ అవగాహన ఉంటుంది. ఏది చెరువు, ఏది రోడ్డు, ఏది కాలువ, ఏది రహదారి, ఏది ఏంటి, ఏది పొలం అనేది కరెక్ట్గా తెలుసుంటుంది రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ వాళ్ళకి. కానీ ఏం జరుగుతుందంటే ఒక్క ఇరిగేషన్ శాఖలో వచ్చిన గందరగోళం, ఒక్క ఇరిగేషన్ శాఖలో జరిగిన అవినీతి, ఇక్కడ హైడ్రా రావడం వల్ల కొన్ని 100 మంది ఆఫీసర్లు సస్పెండ్ అవ్వబోతున్నారు. 100 మంది ఆఫీసర్లు సస్పెండ్ అవ్వాలి. ఎందుకంటే ఎవడిచ్చాడు అక్కడ పర్మిషన్? లేఅవుట్ పర్మిషన్ ఇవ్వడానికి కారణం ఎవడు? ఇరిగేషన్ వాడు క్లియరెన్స్ ఇచ్చాడు కాబట్టి. క్లియరెన్స్ ఎన్ఓసి అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. ఇక్కడ మా చెరువు కాదు, నాకేం అబ్జెక్షన్ లేదు, నువ్వు ఇల్లు కట్టుకో, గొయ్యి తవ్వుకో, నాకు సంబంధం లేదు అని ఎన్ఓసి ఇచ్చేస్తే దాన్ని పట్టుకుని వెళ్తే ఆటోమేటిక్గా రెవెన్యూ వాడు ఇచ్చేస్తున్నాడు లేఅవుట్ పర్మిషన్. లేఅవుట్ని చూసే కదా ప్రజలు కొంటున్నారు. ఆ చెరువు కాదని సర్టిఫై చేస్తున్నారు. ఆ చెరువు కాదని సర్టిఫై చేసిన ఆఫీసర్లందరినీ ఇప్పుడు సస్పెండ్ చేయాలి. చేయకపోతే హైడ్రా అనేది పెద్ద హైడ్రామా అయిపోద్ది. దీన్ని చూపించి రంగనాథ్ గారు గొప్పగా ఏదో చేద్దామని చెప్పేసి వచ్చారు. కానీ దీనిలో ఉన్న చిక్కుముళ్ళు ఇప్పుకుంటే పోతే కొన్ని వేల మంది సస్పెండ్ అయిపోతారు. ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో, ప్రతి చోట జరిగేది ఇదే. కానీ ఇది ఓన్లీ హైదరాబాద్ రింగ్ రోడ్ లోపల ఉన్న పరిధిలోగానే జరుగుతుంది. కాబట్టి హైదరాబాద్లో ఉన్న చెరువులకు సంబంధించి ఎంత దరిద్రం అంటే ఈ మొత్తం ఇరిగేషన్ డిపార్ట్మెంటు మొత్తం అమ్మేసుకున్నారు. చెరువుల్ని అమ్మేసి మీ ఇష్టారాజ్యంగా ఏమైనా చేసుకోండి అని చెప్పేసి చేశారు. సో చేసిన పరిస్థితుల్లో ఈ గందరగోళం ఏర్పడింది. సో ఈ గందరగోళం మొత్తాన్ని క్లియర్ చేయాలంటే కొన్ని 100 మంది ఆఫీసర్ని సస్పెండ్ చేయాలి. ఆల్రెడీ కొంతమంది రిటైర్డ్ అయిపోయారు, కొంతమంది ట్రాన్స్ఫర్లు అయిపోయారు, కొంతమంది ఉన్నారో లేదో తెలియదు, కొంతమంది ఇప్పుడున్న వాళ్ళ మీద చర్యలు తీసుకున్నా అది పనికిరాదు. సో ఈ పరిస్థితుల్లో హైడ్రా వచ్చి ఏం చేయదలుచుకుంది? అసలు వీళ్ళు ట్యాక్సులు కడుతున్నారు, నల్ల పన్నులు కడుతున్నారు, వాటర్ ట్యాక్స్ కడుతున్నారు, హౌస్ ట్యాక్స్ కడుతున్నారు, లేదంటే నాల ట్యాక్స్ కడుతున్నారు, కరెంటు కడుతున్నారు. అక్కడ లోకల్గా ఉండే అన్ని రకాల ట్యాక్సెస్ని వీళ్ళు కడుతున్నారు. సో వీళ్ళు బాధితులు. ఎవరి బాధితులు అంటే ప్రభుత్వ బాధితులు, ప్రభుత్వ అధికారుల బాధితులు. ప్రభుత్వ అధికారులు అంటే నథింగ్ బట్ కలెక్టర్ కిందకు వచ్చే అధికారులు ఎవరైతే ఉన్నారో, కలెక్టర్ పరిధిలో ఉండే జిల్లా అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి బాధితులు వీళ్ళందరూ. హైడ్రా ఎవరైనా బాధితులు, ఎవరైనా వీళ్ళు దౌర్జన్యంగా ఇల్లు కట్టారు అని ఎవరినైతే మెన్షన్ చేస్తుందో యాక్చువల్గా వాళ్ళు బాధితులు. వాళ్ళ ఇల్లు కూలగొడుతుంది అంటేనే వాళ్ళు బాధితులు. నేను ఇది రాంగ్ వేలో వెళ్తుంది కాబట్టి ఇంత క్లారిటీ ఇస్తున్నా. ఇక్కడ ఇరిగేషన్ వాళ్ళది మెయిన్ తప్పు ఉంది, తర్వాత రెవెన్యూ వాళ్ళది తప్పు ఉంది, తర్వాత ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళకి తెలిసి ఇది చెరువు, ఇది కుంట, ఇది వాటర్ ఎఫ్టీఎల్ అని తెలిసి మరీ పర్మిషన్లు ఇచ్చారు, తెలిసి మరీ ఎన్ఓసీలు ఇచ్చారు, తెలిసి మరీ అన్నీ చేశారు. తెలిసి ఇంకా దారుణం ఏంటంటే ఇక్కడ ల్యాండ్స్ వీళ్ళు ఆస్తులు కొంచెం కూడబెట్టుకున్నారు కూడా ఇరిగేషన్ వాళ్ళు. ఇదిగో ఈ 500 గజాలు నా కోసం ఉంచి మా బామర్దికి కావాలంట
అని చెప్పేసి కొన్ని ఆస్తుని వాళ్ళు కూడా కొన్ని ఉంచుకొని వాటిని తర్వాత అమ్మేసుకున్నారు. సో అలాంటి పరిస్థితులు మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, నాకు ల్యాండ్ అమ్మింది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆయన 500 గజాలు కొనుక్కొని 4 బిట్లు వేసుకొని నేను మా పిల్లలకి ఇచ్చాను. సో ఇరిగేషన్ ఆయన అమ్మాడు కదా, ఇంకేముందిలే అని కొనుక్కున్నా, కానీ ఆయనే ఇట్లా మోసం చేస్తాడు అనుకోలేదని నిన్న ఒక ఆయన వాపోతున్నాడు. బీసీ కోటాకు మధ్య మార్గంగా చట్ట ప్రకారం 23%, పార్టీ పరంగా 19% హామీ నిలబెట్టుకోవడానికి సుప్రీం తీర్పు అమలుకు ఇదే మార్గం. స్థానిక సంస్థల ఫార్ములాపై రాష్ట్ర ప్రభుత్వ యోచన తాము పాటిస్తూ ఇతర పార్టీలను సవాల్ చేయాలన్న ఉద్దేశం. రాష్ట్రంలో ప్రస్తుతం బీసీలకు 23%, ఎస్సీ ఎస్టీలకు 21%. ఎస్సీ ఎస్టీలు మైనారిటీస్ చాలా తక్కువ మంది ఉంటారు, చాలా తక్కువ మంది ఉండే ఎస్సీ ఎస్టీలకి 21% ఇస్తున్నారు. ఇచ్చినా కూడా వీళ్ళకి మార్కుల లిస్టులో కొరతలు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీలకి ఏదో రిజర్వేషన్ వస్తుంది అనుకుంటున్నాం, కానీ దీంట్లో కూడా లోయర్ క్యాస్టెస్లో ఈ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి క్రీమీ లేయర్ అంటే ఒక స్థాయికి ఎదిగిన వ్యక్తులు చాలామంది ఉన్నారు ఎస్సీ ఎస్టీలో. వాళ్ళు కింద స్థాయి వాళ్ళ కుల ఇళ్ళని ఆదుకోవట్లేదు, వాళ్ళ విద్యార్థులను కానీ ఆ క్యాస్ట్కి సంబంధించిన పిల్లల్ని కానీ లేదంటే తల్లిదండ్రులు కానీ వాళ్ళని ఎవరిని ఆదుకోవట్లేదు. వీళ్ళకి ఆ రిజర్వేషన్ వచ్చిందే ఆ క్యాస్ట్ మూలంగా. ఆ క్యాస్ట్లో ఉన్న ఇతరత్ర ఎవరైతే వ్యక్తులు ఉంటారో వాళ్ళని ఏ రకంగానూ ఆదుకోవట్లేదు. వీళ్ళు పై స్థాయికి వెళ్ళిపోతున్నారు, కింద స్థాయిని అలా వదిలేస్తున్నారు. సో ఆ కింద స్థాయి వ్యక్తులు చదువుకి దూరమై లేదంటే ఉన్నతమైన విద్య లేదంటే ఉన్నతమైన వైద్యం వాటన్నిటికీ దూరంగా ఎక్కడెక్కడో బతుకుతున్నారు. వాళ్ళందరికీ రిజర్వేషన్ కల్పించి వాళ్ళకు కూడా అవకాశం కల్పించాలంటే అసలు విద్య ఉండాలి కదా. విద్య ఉంటేనే రిజర్వేషన్ వర్తిస్తుంది, విద్య లేకపోతే రిజర్వేషన్ వర్తించదు. ఇప్పుడు ఈ రిజర్వేషన్ దేనికంటే చూడండి, స్థానిక సంస్థల ఎన్నికల కోసం 23% రిజర్వేషన్ని పెడుతున్నారు. రేపొద్దున ఈ 23% రిజర్వేషన్లో కూడా బీసీలకు అన్యాయం జరుగుతుంది, ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ కూడా ఎవడో దొంగ సర్టిఫికేట్ తీసుకొస్తాడు. మొన్న బొల్లారంలో చూసాం, ఆమె ఓసీ అయితే బీసీ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఆమె ఇప్పుడు కౌన్సిలర్, ఇప్పటికీ స్టిల్ రన్నింగ్లో ఉంది. అది చెల్లదు అని చెప్పేసి హైకోర్టు నోటీస్ ఇచ్చినా కూడా, హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చి కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చినా కూడా బొల్లారానికి సంబంధించి మున్సిపల్ కౌన్సిలర్కి ఆవిడ మున్సిపల్ చైర్పర్సన్కి ఆవిడ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది బీసీ అనే కార్డుతో. ఆవిడ ఓసీ రెడ్డి, బాలరెడ్డి గారి వాళ్ళ వైఫ్. ఆవిడకి సంబంధించిన బీసీ కోటా కాకుండా రెడ్డి కోటా అయితే ఆవిడది, రెడ్డి కోటాలోంచి బీసీ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి ఆ బీసీ సర్టిఫికేట్ మీద గెలిచారు. ఆవిడకి హైకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి, హైకోర్టు ఆర్డర్ ఉంది, అది ఇంప్లిమెంట్ చేయట్లేదు. మెదక్ జిల్లా మల్కాజ్గిరి ఆ ఏరియాకి సంబంధించిన కలెక్టరేట్కి సంబంధించిన డిపార్ట్మెంటు వాళ్ళకి ఏ రకమైన న్యాయం చేయట్లేదు.